స్టార్ట్ చేసావా గౌతమ్? ఏంటో బాబాయ్, ఈ మధ్య అన్నీ మంచి వార్తలే. నిన్నో మొన్నో పోసాని గజగజా వణుకుతూ మరీ సారీ చెప్తున్నాడు. రాజకీయాలు వదిలేసిపోతాడంట. ఆ సీన్ చూస్తుంటే, ఆ మాటలు వింటుంటే అబ్బా, అప్పుడే పాకంలో ముంచి తీసిన బెల్లం జిలేబీ తిన్నట్టుంది బాబాయ్. నేతి బొబ్బట్ని మడత పెట్టి ఒకటేసారి నోట్లో కుక్కుకుని తిన్నట్టుంది బాబాయ్. ఏం వాగేవాడు, ఎంత పేటరైపోయాడు. పవన్ కళ్యాణ్ మీద అయితే రెచ్చిపోయి పిచ్చి పట్టినట్టు పేలాడు. ఏ పవన్ కళ్యాణ్ గుర్తులేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో అని? ఆడవాళ్ళని మా పేరు పెట్టి కొడతాను. ఏ పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బులు పంపుతలేదా? నోరు పంపుతలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? అక్కడికి అడిగి నువ్వు లోపలికి నువ్వు. నిన్నగాక మొన్న బిఆర్ నాయుడు గారి మీద కుక్కలే అరిచాడు కదా బాబాయ్. ఆ సీన్ చూస్తే తన చేతి అనే కొరికేసుకుంటాడేమో అనిపించింది నాకు. భయపడ్డాడు బాబాయ్, బెదిరిపోయాడు అంతే. ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. నేను డిగ్ డామ్ ప్రోగ్రాం పెట్టా, అది కూడా రాజకీయ సంబంధమైంది కాబట్టి ఈరోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళాల. దాని కూడా నేను వెళ్ళను. రాట్ బెండింగ్ చేసేస్తారేమోనని వణికిపోతున్నాడు బాబాయ్. అయినా సరే వదలకూడదు. ఏది ఏమైనా సరే. ఇంకొకడు ఉన్నాడు ఆర్జీవి, అదో వింత జీవి. నేనింతే అనేవాడు. ఎంతవాడు కానీ అంతా నా ఇష్టం అనేవాడు. భూత పురాణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించేవాడు. బరి తెగించి బతికేవాడు బాబాయ్. చిరంజీవి, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళని కూడా వదలలేదు. రెడ్ బుక్ మీద సెటైర్లు వేసాడు. వాళ్ళు మాట్లాడితే బట్టలు ఇప్పదీసి కొడతాం, లేకపోతే గొంతు పిసికేస్తాం, దవడ పగలు కొడతాం. ఆయనేమో ఒక ఎర్ర బుక్ అంటాడు. అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది. యూనో, అంటే ఒక డిక్టేటరా మీరు? డెమోక్రటిక్ కంట్రీలో పేర్లు రాసేసుకుని వీళ్ళందరి సంగతి చేస్తానంటే నాకు తెలిసి కిమ్ జాంగ్ యంగ్ కూడా చేసి ఉన్నాడు అలాంటివి. ఇప్పుడు పరుగో పరుగు పట్టుకొని చూద్దామంటూ సవాల్ విసురుతున్నాడు బాబాయ్. దిగిపోయింది అంతే. జగన్ ఫోన్ ఎత్తట్లేదంట. అసలే కళ్ళు బయటకు వచ్చేసి ఇప్పుడు ఇంకా పూర్తిగా బయటకు వచ్చేసాయి. నాకు తెలిసి వేషం మార్చేసి ఉంటాడు బాబాయ్. యూజ్డ్ ఆయిల్తో తారు తయారు చేసే కంపెనీలు ఉంటాయి చూసావా, అట్లా ఏమైనా చేరుంటాడు. ఆయిల్ మరకలు పూసుకుని ఆనవాళ్ళు తెలియకుండా గడుపుతున్నట్టున్నాడు. సూపర్ బాబాయ్. ఈ సీజన్ అయితే దబ్బిడి దిబిడి సీజన్లో ఉంది బాబాయ్. అదిరిపోయింది అంతే.